ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు, సినిమా నాయకులు గుర్తున్నంతగా ప్రజలకి అధికారులు గుర్తుండరు. ఎవరో కొందరు తప్ప. అటువంటి కొందరిలో ఒక్కరు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. జేడి లక్ష్మీనారాయణ కర్ణాటక మైనింగ్ కేసుల్లో, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులను హ్యాండిల్ చేసి తన ముక్కుసూటితనంతో, నిజాయితీతో ప్రజల్లో పేరు సంపాదించుకున్న ఆఫీసర్. సదరు కేసుల్లో నిందితుల్లో కొంతమందికి శిక్షలు పడ్డాయి కూడా. గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు బెయిల్పై బయటుండగా, ఈ కేసుల్లో చిక్కుకున్న ప్రభుత్వ అధికారులు కొంతమంది నేటికి జైల్లో ఉన్నారు. అయితే కేసుల విచారణ పూర్తి కాకుండానే జేడి లక్ష్మీనారాయణను మహారాష్ట్రకు ట్రాన్స్ఫర్ చేయడంతో ఈ కేసులు ప్రస్తుతం నత్తనడకన నడుస్తున్నాయని చెప్పాలి. లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో కొన్ని రోజులు సర్వీస్ అందించాక తాను ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవలోకి వస్తున్నట్టు ప్రకటించారు. చెప్పినట్టుగానే రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వ్యవసాయం తన ప్రాధాన్యమని చెప్పే లక్ష్మీనారాయణ రైతులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాను రాజకీయాల్లోకి రావటం పక్కా అయినా తదుపరి వ్యూహంపై మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దాంతో ఎవరికి తోచినట్టు వారు ఊహించుకున్నారు. భాజపా తరపున రంగంలోకి దిగుతారని కొందరంటే, లేదు సొంతంగా పార్టీ పెడతారు అని మరికొందరు, లేదు ఆయన తెలుగుదేశంలో చేరతారు అని ఇంకొందరు. ఇలా రకరకాల వార్తలు చలామణి అయ్యాయి. జేడీ కూడా ఎక్కడా తన ఆలోచనలు బయట పెట్టకుండా ఈ సస్పెన్స్ అలాగే కొనసాగించారు. అయితే ఈ సస్పెన్స్ కు త్వరలోనే తెర తీయబోతున్నారట మన జేడీ. ఈ నెల 26న తన రాజకీయ వ్యూహంపై కీలక ప్రకటన చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. ఆ సమాచారం మేరకు లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోవట్లేదట, సొంత పార్టీ పెట్టబోతున్నారని, దానికి తగ్గ ఏర్పాట్లు విజయవాడలో జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అంటున్నారు. ఈ పార్టీ భాజపా మద్దతుతోనే జేడీ పెడుతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు మద్దతు భాజపా నాయకులు చెబుతున్న విషయాల నుండి అందుతోంది. భాజపా స్టేట్ కోర్ కమిటీలో ఉన్న ఒక నాయకుడు పిచ్చాపాటిగా మాట్లాడుతూ, భాజపా కేంద్ర నాయకుడు రామ్ మాధవ్ త్వరలో అమరావతి రాబోతున్నారు అని, జేడీ పెట్టబోయే పార్టీకి సంబంధించి విధి విధానాల రూపకల్పనలో రామ్ మాధవ్ పాత్ర కీలకమైందని అన్నట్టుగా తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే విజయవాడలో ట్రైనింగ్ క్యాంప్ నడుస్తోందని, దానికి సంబంధించి ఖర్చులు కూడా భాజపా నాయకులే చూస్తున్నారు అని ఆ వ్యక్తి తెలిపారు. ఆ నాయకుడు ఇంకొన్ని విషయాలు వెల్లడిస్తూ, భాజపా ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలనే ఆంధ్రాలో కూడా అనుసరిస్తోందని, చిన్న పార్టీలను ప్రోత్సహించడం ద్వారా ప్రత్యర్థి ఓటు బ్యాంకును చేల్చడమే భాజపా వ్యూహమని అన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేనతో సొంతంగా పోటీ చేస్తున్నారని, ఎంపీ కొత్తపల్లి గీత ద్వారా జనజాగృతి పార్టీ కూడా పెట్టించడం జరిగిందని సదరు నాయకుడు విశ్లేషించారు. ఇన్ని రోజులు ఆ పార్టీ సానుభూతి పరులుగా చెప్పుకున్న వారంతా ప్రస్తుతం జేడీ టీంలో చేరుతున్నారా? వీరికి ట్రైనింగ్ ఇస్తోంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులే అని ఈ నాయకుడు బయటపెట్టిన మరో ఆసక్తికర సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.